మనతో పాటు సైకిల్ వెల్లడ్రమ్ వాటర్ స్పోర్ట్స్ అడ్మినిస్టర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ రెజ్లింగ్ ఎట్లా జరుగుతుందో అడుగుదాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సో ఇది 7th ఇయర్ కదా సార్, రెజ్లింగ్ ఎట్లా జరుగుతుంది ఈరోజు ఇక్కడ? చాలా విజయవంతంగా జరుగుతూ ఉందమ్మా. ప్రతి ఏటా ఇది 7th ఎడిషన్. 7 సంవత్సరాల నుంచి నిరవధికంగా వాళ్ళు ఈ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తూ ఉన్నారు. నిర్వాహకులు మన రాజు పైల్వాన్, మరి దీనికి వ్యవస్థాపకులు అర్జున్ యాదవ్ పైల్వాన్ గారు, మల్లారెడ్డి గారు, వీరందరూ కూడా రెజ్లింగ్ క్రీడకు ఒక జీవం పోయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఇటువంటి టోర్నమెంట్స్ జరగడం వలన మల్లయోధులకు ఒక ప్రీ కాంపిటీషన్ లాగా ఉంటుంది మెయిన్ కాంపిటీషన్ వెళ్ళబోయే ముందు. సో కాబట్టి ఇటువంటి కాంపిటీషన్స్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్గనైజింగ్ కమిటీ వారు ప్రతి ఏటా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇక్కడ విన్ అయిన వారికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్? అంటే ఇది విన్ అయిన వాళ్ళకి రేపు జరగబోయేటువంటి రాష్ట్ర స్థాయి పోటీలకు వారికి ఒక అనుభవం వస్తుంది. ఇది ఒక వేదిక. రేపు రాష్ట్ర స్థాయిలో పోటీ పడాలంటే ఇక్కడ పాల్గొన్నటువంటి క్రీడాకారులు అక్కడికి వస్తారు. సో కాబట్టి వారికి ఒక మంచి అవకాశము, వారి పర్ఫార్మెన్స్ తెలుసుకోవడం కోసం ఈ ఛాంపియన్షిప్ తోడ్పడుతుంది. నేను నిర్వాహకులతో కూడా నా యొక్క విన్నపం ఏంటంటే రాబోయే రోజులలో ఈ పెద్ద ఎత్తున ఇంకా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. దీంట్లో రూల్స్ అండ్ ఎట్లా ఉంటాయి సార్, పాయింట్స్ కానీ? ఆ పాయింట్స్ అంటే అంతా కూడా UWW రూల్స్ ఉంటాయమ్మా, యునైటెడ్ వరల్డ్ రెస్లింగ్ రూల్స్ ఉంటాయి. దీంట్లో 1 పాయింట్ ఉంటుంది, 2 పాయింట్స్ ఉంటుంది, అదేవిధంగా 4 ఉంటుంది, 5 పాయింట్స్ ఉంటుంది. ఎన్ని రౌండ్స్ ఉంటాయి సార్? ఇది 2 రౌండ్స్ ఉంటుందమ్మా. 2 రౌండ్స్లో ఓడిపోయినా గెలిచిన ఇంకా 2 రౌండ్స్ నెక్స్ట్కి ఇంకా వాళ్ళకి అవకాశం ఉంటుందా? అవకాశం ఎట్లుంటుందంటమ్మా, దీంట్లో ప్రిలిమినరీ రౌండ్స్ ఉంటాయి, ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది, క్వార్టర్ ఫైనల్ ఉంటుంది. క్వార్టర్ ఫైనల్లో కనుక ఓడిపోతే అవకాశం ఉండదు. సెమీఫైనల్లో ఓడిపోతే 3rd ప్లేస్ గురించి అవకాశం ఉంటుంది. సో మనకి ఇప్పుడు దాదాపు ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు సార్ ఇక్కడ? 325 మంది పాల్గొన్నారమ్మా. అంటే దీంట్లో కూడా వెయిట్స్ ఉంటాయా సార్? వెయిట్ కేటగిరీస్ ఉంటాయి. 32, 35, 38, 40, 46, 50. మళ్ళీ మహిళలకు కూడా వెయిట్స్ పెట్టారు. మరి టైటిల్ కూడా పెట్టారు, మహిళలకు పెట్టారు, యువతకు కూడా పెట్టారు. ఏజ్ కేటగిరీ అంటే ఇది చిన్నపిల్లలకు ఏజ్ కేటగిరీ ఉంది, సీనియర్ వెయిట్స్ ఉన్నాయి, మిగతా అన్ని కూడా. నెక్స్ట్ ఇక్కడ అంటే మేబీ రన్నర్గా ఉన్న వాళ్ళకి ఏమైనా ఫ్యూచర్ అంటే ఒక్క క్షణం పాటలో ఓడిపోతారు కదా, వాళ్ళకి ఇచ్చే మీ పాయింట్స్ కానీ అడ్వైస్ కానీ ఏమిస్తారు? ఒకటే అమ్మా, ఇప్పుడు మనము ఒక కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడు విన్నర్ ఎంత ముఖ్యమో రన్నర్ కూడా అంతే అవసరము. ఓడిపోయేవాడు ఉంటేనే గెలిచేవాడు ఉంటాడు. సో ఓడిపోవడము చాలా మంచిది నేనంట నా దృష్టిలో. ఓడిపోతూనే అతనికి ఏమవుతుంది, మళ్ళీ పట్టుదల వస్తుంది, చాలా చక్కగా మళ్ళీ ప్రాక్టీస్ చేసి విన్ అయ్యేదాకా కష్టపడతాడు. కాబట్టి తొందరగా కూడా విజయం అతను వరిస్తుంది. అప్కమింగ్ యంగర్స్కి ఏం మెసేజ్ ఇస్తారు సార్? ఒకటే అమ్మా, ఈ క్రీడను ఎంచుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనకు అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్లో కూడా ఉంది ఈ క్రీడ, అదేవిధంగా వరల్డ్ ఛాంపియన్షిప్లో ఉంది. పిల్లలకు ఎడ్యుకేషన్లో కూడా నేషనల్ లెవెల్లో కనుక మెడల్స్ తెచ్చుకుంటే మంచి కాలేజీలో సీట్స్ కూడా వస్తాయి GOMS నెంబర్ 2 ప్రకారంగా. అదే GOMS నెంబర్ 74 ప్రకారం కూడా గవర్నమెంట్లో కూడా జాబ్స్ ఉన్నాయి 2%. సో ఖచ్చితంగా ఈ క్రీడను చేస్తే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.